అది కరెక్ట్, మీరు కరెక్టే చెప్పారు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ ఎక్కడ వచ్చిందంటే కేసీఆర్ గారికి ఒక విజన్ ఉన్నది, తెలంగాణ వస్తే ఏం చేయాలనేటువంటిది ఆయనకు ఒకటి ఉన్నది. ఎవరైతే ఉద్యమకారులు లేకపోతే ప్రజా సంఘాలు మీరు బోటి మేధావులు ఉన్నారో మీకు ఒక విజన్ ఉన్నది. సో మీరు తెలంగాణ పునర్నిర్మాణం ఈ విధంగా జరగాలనేటువంటిది మీరు ఒకటి అనుకుంటాం, వారు ఒకటి అనుకోవటం, ఈ మధ్య సంఘర్షణలో ఇటువంటి వైరుధ్యాలు రావడం జరిగిందంటారా? ఉంటుంది. అంటే ఒకటి ఏమిటంటే ఈ ఒక నిర్మాణం ఉంటుందండి, సమాజానికి ఒక నిర్మాణం ఉంటుంది. ఈ రాజకీయ నిర్మాణము, ఆర్థిక నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణం కూడా వ్యక్తి తన అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణం ప్రభావం కూడా వ్యక్తి మీద ఉంటుంది, వ్యక్తి ప్రభావం నిర్మాణం మీద. స్ట్రక్చర్ అండ్ ఏజెన్సీ అంటాం మేము ఇంగ్లీష్లో. ఈ స్ట్రక్చర్ అండ్ ఏజెన్సీలో ఇతను ఒక అంటే ప్రజల యొక్క ప్రతినిధిగా ఈ నిర్మాణం ఏదైతుందో, అంటే ఆ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్మాణం ఏదైతుందో, ఈ నిర్మాణానికి మార్చడం కొరకనే ఆయన తప్పకుండా ప్రయత్నము చేస్తాడు, చెయ్యాలి అని మనం అనుకున్నాం. కానీ నిర్మాణమే ఆయనను నియంత్రించగలిగింది. కనుక ఏ నిర్మాణం అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంతపు పాలకులు వదిలిపోయారో దాని విషయంలో ఆయన అదే లాజికు, అదే పద్ధతిలో, అదే మూస ధోరణిలో పోతున్నాడు. కానీ దీన్ని మార్చి ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నది అసలు అప్పటి పాలనకు విసిగిపోయారు, విధానాలకు విసిగిపోయారు. మనము కొత్త డైరెక్షన్ ఇవ్వాలి, అంటే తెలంగాణకు కొత్త దిశ, ఒక కొత్త దశ ఉండాలి అనేదైతే తెలంగాణ ప్రజలు అనుకున్నారో, కేసీఆర్ గారు అట్లా ఆల్టర్నేటివ్ విజను ఉన్నదని నేను అనుకోండి. లేదు, ఒక ఆల్టర్నేటివ్ విజన్ ఉన్నా దానికి ఆయన తగినటువంటి ప్రయోగం ఏం చేయలేదు, సాహసమైన ప్రయోగాలు ఆయన ఏం చేయలేదు. ఎందుకు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో సేవ్ ఎడ్యుకేషన్ కమిటీని, విద్యా పరిరక్షణ కమిటీ గత 40 ఏళ్లుగా పనిచేస్తుంది. దానికి సెక్రటరీ ఉన్నాను. జస్టిస్ చిన్నపరెడ్డి గారు మాకు అధ్యక్షులు ఉన్నారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, అప్పుడు జయశంకర్, వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగంగా ఉన్నారు. మేము నిరంతరంగా విద్యా హక్కు కొరకని పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటం నుంచి వచ్చినటువంటి స్ఫూర్తిని ఆయన పట్టుకున్నాడు కేసీఆర్. పట్టుకొని దాన్ని కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. నిజంగా మేము అంటే మిగతావన్నీ నమ్మినా నమ్మకున్నా కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. మొదటి క్యాబినెట్ నిర్ణయం చేశాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ నినాదాన్ని ఇచ్చాడు. కనుక మనం అనుకున్నది ఏమిటంటే తప్పకుండా విద్యా విషయంలో ఆయన కొన్ని సమూలమైనటువంటి మార్పులు చేస్తాడని, కార్పొరేట్ విద్యను రద్దు చేస్తారని, ప్రైవేట్ విద్యను నియంత్రిస్తారని, ప్రభుత్వ స్కూళ్ళని, ప్రభుత్వ యూనివర్సిటీలని బలపరుస్తారని, విద్య తెలంగాణలో మిగతా ప్రాంతాల్లో కాకుండా పేదవాడికి కూడా, అతి పేదవాడికి కూడా అందుబాటులోకి వస్తుంది, అందుబాటులోకి రావడం కొరకు ఆయన ప్రయత్నం చేస్తాడని మేము అనుకున్నాం. అది భ్రమే కావచ్చు, అది మాకుండేటువంటి ఆకాంక్షే కావచ్చు, కానీ అది మనం అనుకున్నాం. నేను నిజానికి ఆయన కలిసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి నేను కలిసినప్పుడు కలవడానికి కూడా ప్రధాన కారణం కేజీ టు ఫ్రీ ఎడ్యుకేషన్. నా మీద ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారిని నాతో పనిచేసిన అతను, యుగంధర్ గారు ప్రైమ్ మినిస్టర్కు సెక్రటరీగా ఉండేవారు, ఐఏఎస్ సత్యానాథ్ ఫాదర్, ఆయన ఇద్దరు కూడా నా మీద చాలా ఒత్తిడి పెట్టారు. ఆయన కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఒక నినాదాన్ని ఇచ్చాడు. మీరు దాన్ని ఆహ్వానిస్తూ మీరు మద్దతు పలకాల్సిన అవసరం ఉంది, మీరు వెళ్ళి ఒక మారల్ సపోర్ట్, ఒక నైతికమైనటువంటి మద్దతు మాది. సార్ దానికంటే ముందు ఒక క్వశ్చన్ వేస్తాను సార్. అంటే మీరు అంటే కేసీఆర్ గారిని కలవకుండానే వారి పట్ల కొన్ని అభిప్రాయాలను మీరు ఏర్పరచుకోవటం, అంటే హియర్సే వాళ్ళు వీళ్ళు చెప్పిన విన్న తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దానికి మీకు అన్నము ఉడికిందాలనేదానికి మీకు పెద్దగా దగ్గర వెళ్ళి చూడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే నాకు ఆయన గురించి వచ్చే సమాచారం అంతా ఆయనకు సన్నిహితుల దగ్గర నుంచి. కాబట్టి మీరు ఎప్పుడు కలవాలని అనుకోవాలి. మొన్న చనిపోయిన విద్యాసాగరరావు గారు, ఆయన నీటిపారుదల విద్యాసాగరరావు నాకు సన్నిహితుడే. మేము గంటల తరబడి కలిసి ప్రయాణం చేసేవాడు. ఆయన చాలా క్లోజ్గా ఉండేవాడు. జయశంకర్ గారైనా కొన్ని విషయాలు అంటే చెప్పకుండా కేసీఆర్ గారి ఇమేజ్ను కాపాడడం కొరకు ప్రయత్నం చేసేది. కానీ విద్యాసాగరరావు గారు కొంచెము బోడా మనిషి అనుకోండి. ఒకసారి బయటపడి అంత నేను వెళ్తుంటే కారులో ఈయన గురించి, ఈయన స్టైలు, తర్వాత ఒక దశలో జయశంకర్ గారిని కూడా అసలు కేసీఆర్ ఆగ్రహపడ్డాడు. ఇదంతా తెలుగుదేశం వాళ్ళు కొంత తర్వాత అది కొంత దాంట్లో వాస్తవం కూడా లేదని ఏం కాదు. ఈయన కొంత షార్ట్ టెంపర్డు. తర్వాత అప్పుడు ఓడిపోయారు బై ఎలక్షన్లో. ఓడిపోయిన తర్వాత కొంత ఈయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో కొంత అందరి మీద అరవడము అలాంటివి చేశాడు.
అంటే నా దృష్టిలో ఇతనికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, ఇతని ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, మాలాంటి వాళ్ళు ఏంటంటే మన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు అనేది కుటుంబ నేపథ్యం అంటారా, పార్టీల నేపథ్యం అంటారా? కుటుంబము, ఒక కులము, పార్టీ, వ్యక్తిగతంగా ఆయన ప్రవర్తన ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక లిబరల్, ఇప్పుడు జైపాల్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఎంత కాదన్నా జైపాల్ రెడ్డి ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు, ఆయన రెడ్డే కావచ్చు, కానీ ఆయనలో ఫ్యూడల్ మనస్తత్వం మనకు కనిపించదు. ఒక లిబరల్, మరి ఆయనతో కూర్చొని మాట్లాడిన ఒక ఫిలాసఫీ, ఒక హిస్టరీ అండర్స్టాండింగ్ ఇలాంటి అంటే మీరు అనేది కేసీఆర్ గారిలో ఆ ప్రజాస్వామిక లక్షణాలు ఏమంటారు? ప్రజాస్వామ్య భావాలు కానీ, ప్రజాస్వామ్య ప్రవర్తన కానీ, అందరిని గౌరవించడం కానీ, మిగతా అభిప్రాయాలు తెలుసుకోవడం కానీ, ఎవరైనా గట్టిగా వెళ్ళి ఇది కరెక్ట్ కాదంటే మళ్ళీ పునరాలోచించుకోవడం కానీ, ఇటువంటి క్వాలిటీసు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch